భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. జగన్మోహన్ రెడ్డి రాజ్దీప్ సర్దేశాయిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఇంటర్వ్యూ ఇచ్చాడు. నార్మల్గా జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడు అని రాజ్దీప్ సర్దేశాయి చెప్పాడు. అతను బేసిక్గా షై అనొచ్చు, లేకపోతే కేర్ అనొచ్చు, మీడియాని పట్టించుకోడు అసలు. ఈ మధ్య ఎలక్షన్ కదా కొంచెం అవసరమని చెప్పి పిలిపించినట్టున్నాడు. మరి అంతకుముందే రాజ్దీప్ సర్దేశాయ్ తోటి బాబు గారు మీటింగ్ అయ్యారు. అది కూడా బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఇతను మన జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేశారు, ఇంటికి పిలిపించారు, ఆంధ్ర భోజనం పెట్టించాడు. తర్వాత రిలేషన్షిప్ విత్ సెంటర్ గురించి డిస్కస్ చేశారు. రిలేషన్షిప్ విత్ సెంటర్ గురించి తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరే తెలుసుకోవాలి. ఆయన స్మూత్ సామ్ అంటారు కదా, స్మూత్గా అన్ని వ్యవహారాలు జాగ్రత్తగా చేసేస్తారు. ఆయనకి విజయసాయి రెడ్డి గారు కొంచెం మంచి హెల్ప్ చేశాడు. విజయసాయి రెడ్డి గారు సెంట్రల్ విషయాలన్నీ కూడా జాగ్రత్త చూసుకున్నాడు. అమిత్ షా తోటి, బీజేపీ పార్టీ హెడ్స్ తోటి అందరితోటి కూడా ర్యాపో మెయింటైన్ చేశాడు. ఇది చాలామంది అంటే అతని క్రిటిక్స్ ఏమంటారంటే ఆయన భయం బీజేపీతో జాగ్రత్తగా లేకపోతే బొక్కలో దోహేస్తాడు, అందుచేత అవసరం కొద్దీ అలా ఉంటున్నాడు అని అంటారు. నేను అలా అనుకోనండి. కొంత అవసరం, ఒక 50% అవసరం ఉండొచ్చు. కానీ మిగతాది ఏంటంటే ఇద్దరు ఒకలాంటి మోదీను జగన్మోహన్ రెడ్డికి చాలా కామనాలిటీస్ ఉన్నాయి కాబట్టి అంటే బేసిక్గా కామన్ గోల్ ఉండాలి. మన దేశానికి మంచి చేద్దామని ఒకడు అనుకుంటాడు, ఇంకోతో రాష్ట్రానికి పేద ప్రజలకు ఏదో మంచి చేద్దామని కొద్దిలో కొద్ద ఉంటుంది. ఈయనకి మరీ అంత అంటే ఓట్ల కోసమో లేకపోతే మరి వాట్ ఎవర్ ద రీజన్ మేబీ అల్టిమేట్గా ఏమేంటంటే పీపుల్ నన్ను నమ్మాలి, నాకు ఓటు వేయాలి, అది గోల్. ఆ గోల్ కోసమని ఇతను కృషి చేస్తాడు. కానీ మంచి చేస్తూ అది చేద్దామనుకుంటాడు, పీపుల్ నమ్మకం పెంచుకుందాం అని. బాబు గారు చిన్న పొరపాటు ఎక్కడ చేశారంటే ప్రజల అమాయకులు వాళ్ళ తక్కువ అంచనేశారు బాబు. ప్రజల అమాయకులు కారండి, ఓటర్స్ ఆర్ నాట్ ఫూల్స్. డెఫినెట్ ప్రజల అమాయకులు అనుకునే కాంగ్రెస్ పార్టీ పప్పులు కాదు. ఏముందో హిందువులు హిందూగాడు బంధుగాడు బీఆర్ఎస్ అన్నాడు. వాళ్ళే మనం ఏంటి నోటితోటి చేతలతో చేసినా పట్టించుకోరు అనుకుంటారు. కానీ పీపుల్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు, ఏం జరుగుతుందో చూస్తారు. సో ఆ విషయంలో కొంత చెప్పాలంటే మోదీకి జగన్మోహన్ రెడ్డికి పనితీరులో కొద్దిగా పోలికలు ఉన్నాడు. మోదీ కూడా ఆయన ఇష్టం చేసిపోతాడు, ఎవడు చెప్పినా ఉండో. ఈయన అంతే, ఎవడు చెప్పినా ఉండో, ఇష్టం చేసిపోతాడు. కాకపోతే కొంత ఇంటెన్షన్స్ మంచివి ఉంటాయని నా ఉద్దేశం. మోదీ అయితే 100%. మోదీకి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. ఆయన ఇంటెన్షన్స్ ఎప్పుడు దేశం కోసమే అతను పాకులాడతాడు. ఆయన ఇంటెన్షన్ ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఇతను ఇంటెన్షన్స్ మరి పర్సనల్ బెనిఫిట్ ఉంది గ్యారంటీగా. ఎలాగా మంచి చేసి, ఇప్పుడు నేను మంచి చేసి ఓట్లు సంపాదించుకుందాం అనుకోవడం అది మంచి ఉద్దేశం, పర్వాలేదు. పీపుల్కి డైరెక్ట్ ఆవిడ చెప్పింది చేసి మంచి చెడు పక్కన పెట్టండి. నిజంగా మంచి ఏందో లేదని ఎవడు చెప్పలేడు. లాంగ్ రన్లో చెడు చేస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి లాంగ్ రన్లో మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడేమో, అది మనకు తెలియదు. రేపేం జరుగుతుందో తెలియదు. కాకపోతే అతను చెప్పింది చేస్తున్నాడు, నేను ఇలా చేస్తాను, చేశాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ట్రస్ట్ ఫ్యాక్టరీ దొబ్బిందండి. ట్రస్ట్ ఫ్యాక్టరీ పోయింది చంద్రబాబు. ఆయన రైతు రుణమాఫీ అన్నాడు అని అది పెద్ద, దానివల్ల రైతులకి బొక్కడి వేరు ఫుల్గా. ముందు పావుల వాట తీసేస్తాడు, తర్వాత ఇంకో పావులా అన్నాడు. నెక్స్ట్ ఇయర్ పావుల తీస్తాడా లేదా తెలియదు. ఆ తీయకపోయేసరికి పెనాల్టీ కట్టుకుని అంటే అంతకుముందు తీసిన పావులా కాకుండా ఇప్పుడు ఇంకో రూపాయి కట్టినాడు రైతులు పెనాల్టీతో పాటు. అక్కడ కొంచెం అందరికీ మండింది. సరే, ఇప్పుడు అది బేసిక్గా బాబు గారు అంతా కూడా పద్ధతిగా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు. ఈయన అలా కాదు, డబ్బులు ఎంత ఉన్నాయని లెక్కలు వేసుకుని చేస్తారు పాప. అతను
దానివల్ల కొంచెం లబ్ధిదారులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇతనేంటి అటు బాబు గారు జాగీర్ అన్నట్టుగా ఇచ్చి పారదవుతాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రజలకి దే ఫీల్ గ్రేట్ చేశాడు, మాకు మాకు ఇస్తానన్నాడు, ఇచ్చాడు అనుకుంటారు. కానీ గవర్నమెంట్ లెక్కలు చూస్తే మన మన ఆంధ్ర స్టేట్ కొంచెం డెవలప్మెంట్లో వెనక్కి వెళ్ళిపోవచ్చు. అవన్నీ ఉన్నాయి. మరి మిగతా అదే చెప్తాం కదా, మనకి కనపడేది ఒకటి, లాంగ్ రన్లో జరిగేది ఒకటి. ఏం చెప్పలేం. ఇప్పుడు బాబు ఉంటే అందరూ చెప్పేది ఏంటంటే బాబు ఉంటే డెవలప్మెంట్ బాగుంటుంది, ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తాడు, అతను విజనరీ అని అంటారు. అది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ కరెక్ట్. కాకపోతే మరి ఇతను తాత్కాలికంగా అతను ఓట్ల కోసం ఏదైనా చేస్తాడు, మన మాట మీద ఉంటాడు, దానివల్ల ప్రజలు నమ్ముతారు. సో బేసిక్గా ప్రజల నమ్మకం మోర్ ఇంపార్టెంట్. ఎలక్షన్ గెలవాలంటే ప్రజలు మమ్మల్ని నమ్మాలి. మీరు ఇవాళ 10,000 చెత్త ఓటు వేసేయండి అంటే గెలవడానికి అవకాశం కొద్దిగా తక్కువే. ఎంతమందికి ఇస్తారు, ఎంతమంది పుచ్చుకోవడానికి రెడీగా ఉంటారు, పుచ్చుకున్నా మనకి వేస్తారని నమ్మకం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ వస్తాయి. కాకపోతే ఒకసారి మనిషి నమ్మాడు, ఒక ప్రజలందరూ ఒక మనిషి ఒక లీడర్ నమ్మితే అతనికి అతను మాట చెప్తే నేను ఇలా చేస్తాను ఒక ప్రామిస్ ఇస్తే చాలు, నెక్స్ట్ టైం అతను రావడానికి అవకాశం చాలా ఎక్కువ. సరే అండి, జగన్మోహన్ రెడ్డి గారి ర్యాపో విత్ సెంటర్ గురించి మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్గా దాని నుంచి డైగ్రెస్ అయిపోయాం. రాజ్దీప్ సర్దేశాయ్ అడిగాడు, నువ్వేంటి ఇంత ర్యాపో మంచిగా మోదీ గారితో అలా మెయింటైన్ చేస్తున్నావు అని అడిగాడు. బేసిక్గా ఎనిమిది ఫ్రెండ్ అండి. అదొక యాంగిల్. ఫస్ట్ యాంగిల్ ఏమో అందరూ చెప్పేది ఏంటంటే ఆయన ఏదో భయపడి మోదీ చెప్పినట్టు వెళ్ళిపోతే ఒకరి వైపు వేస్తాడని చెప్పి భయపడి ఆయన పాత కేసులు ఉన్నాయి కదా అందుకోసం నాకు చేస్తానని అంటారు. కానీ నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి చాలా మొండుడు, అడిగి భయం లేదు. ఇలాంటి పిచ్చి అంటే అంటే ఏడాది పాటు జైల్లో వేసి ఇంటరాగేషన్ చేసినా ఎక్కడా పట్టించుకోలేదు, ఎక్కడ తగ్గలేదు. అతను అలాగా వాళ్ళకి విసిపెత్తి వదిలేశారు తప్ప ఈయనేమో మరి పెద్దగా బయటికి రావడానికి ట్రయల్స్ చేసినట్టు ఎక్కడ కనపడలేదు. అదే బాబు గారు ఒక నెల్లాడు నెలలు ఉండేసరికి ఎంత కింద మీద అందరిని పంపించి ఢిల్లీ పంపించి ఇక్కడ పంపించి చేశాడు. సరే, ఇప్పుడు ఏమైందంటే బేసిక్గా అతను అదొక కారణం ఉండొచ్చు, పక్కన పెట్టండి. ఇంకో మెయిన్ కారణం అంటే ఎనిమిది ఫ్రెండ్ అనుకున్నాం కదా. బీజేపీకి కాంగ్రెస్ సోనియా గాంధీకి ఎనిమిది ఉంది. మరి జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ సోనియా గాంధీకి విపరీతమైన బెనిఫిట్ ఉంది, మీకు తెలుసు కదా. ఆవిడ వల్ల అంత అయిందని అతను ఫీల్ అవుతాడు. సరే, ఈ ఎనిమిది ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళకిద్దరి ర్యాప్ పోయింది. అది బాగా, అదొక ఆస్పెక్ట్. ఇంకోటి ఈ సంక్షేమ పథకాలు ఇతను బోల్డ్ ప్రామిస్ చేశాడు. వాడికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే సెంటర్తో మంచిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా బాగా మెయింటైన్ చేసుకొచ్చాడు. ఇప్పుడు సిన్సియర్గా ఫ్రెండ్షిప్తో ఉన్నట్టుగా ఒకలా చేయడం ఒకటి, అలాగా కాకపోతే పైన ఒకటి సిన్సియర్గా కనపడినట్టు కనపడి వెనకాల నుంచి గోతులు తగ్గుతుంటే తెలిసిపోద్ది కదా, వెనకాల రేపేనా. ఆ టైప్ ఆఫ్ అంటే చెప్పేదోటి చేసేదోటి టైప్ మనిషి కాదని అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి. త్రికరణ శుద్ధి అంటారు కదా మన వాళ్ళు. త్రికరణ శుద్ధి అంటే చెప్పే మాట, ఉండే ఆలోచన, చేసే పని, మూడు కూడా ఇన్ లైన్ ఉండాలి. ఉన్నప్పుడు మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ గ్యారంటీగా ఉంటుంది. మిగతా అప్పుడు మనం ఆలోచన ఒకటి, ఆలోచనేమో ఆలోచనేమో కాంగ్రెస్ భావజాలం, ముస్లిం అపీస్మెంట్ అవన్నీ కూడా మేము కాంగ్రెస్ భావజాలం. మరి అవసరమేమో బీజేపీ తోటి పవర్లో ఉన్నట్టు కదా. బీజేపీకి అప్పటికప్పుడు తాత్కాలికంగా మంచిగా మాట్లాడటం, యాక్చువల్గా చేసే పనులు కూడా కొంచెం అటుగా ఉంటాయి. అలా ఉంటే త్రికరణ శుద్ధి ఉండదు. దానివల్ల పొత్తు కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడండి అమాయకుడు ఎవడున్నాడు చెప్పండి? బీజేపీ అమాయకులా? అలా అనుకుంటే వీళ్ళే పొరపాటు, వీళ్ళ మూర్ఖత్వం, వీళ్ళ అమాయకత్వం చెప్పాలంటే టీడీపీ. సరే, ఇదండి మన జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సిన్సియర్గానే సెంటర్ తోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. అవసరమైతే ఉంది గ్యారంటీగా. నేను అదే అంటాను, ఈవెన్ రేవంత్ రెడ్డి ఎక్సలెంట్ గై,
ఆ విషయానికి వస్తే సెంటర్తో మంచిగా ర్యాపో మెయింటైన్ చేశాడు. పాపం కేసీఆర్ మూర్ఖుడు చెప్పాలంటే. ఎందుకంత ఆర్గన్స్? వాడు ఏ పెద్ద వాడు చిన్న మన భూమే ఒక చిన్న గోళం, ఒక చిన్న స్పాట్ లాంటిది ఈ ఈ విశ్వంలో, యూనివర్స్లో భూమి ఎంత ఉంది. దాంట్లో హైదరాబాద్ ఎంత ఉంది, ఇంకా చిన్న స్పాట్. ఆ స్పాట్లో నేను హీరోని అనుకుని విరవీగితే ఎలాగండి? హైదరాబాద్లో నేను పెద్ద లీడర్ని అనుకుని ఎవరిని లెక్క చేయడు. గవర్నర్ దగ్గరికి వెళ్ళడం మా మాటలు, గవర్నర్ తోటి అణుకుగా ఉండడం ఇతనికి పరువు తక్కువ. పిఎం మోదీ గారు వస్తే మీటింగ్కి వెళ్ళడు, కలవడానికి వెళ్ళడు. సో అది కంప్లీట్ యారగెన్స్, అది మూర్ఖత్వం అని చెప్పాలి. అంత పొగరు ఉండకూడదు. ఉంటే దాన్ని ప్రైడ్ ఆల్వేస్ కమ్స్ బిఫోర్ ఎ ఫాల్ అని. పొగరు ఎప్పుడు వచ్చిందంటే రేపు నువ్వు పడిపోవడానికి రెడీగా ఉన్నావు అనమాట. తెలుసుకోండి, ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఎ ఫాల్. రేపు పడిపోవడానికి రెడీగా ఉన్నావని నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీకు పొగరు బాగా నెత్తికెక్కేస్తే పావు అని మనం ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన సామెత. సరే, అదండి బేసిక్గా ర్యాపో విత్ ద సెంటర్ చాలా అవసరం. ఒక స్టేటు ఒక సెంటరు రెండు కలిసి పనిచేస్తేనే ఈ ప్రభుత్వ యంత్రాంగం సాఫీగా వెళ్ళిపోతాయి. ఈ చీఫ్ మినిస్టర్కి కావాల్సిన ఫండ్స్ వస్తాయి, వాడి దాని ఫండ్స్ ఎలా వాడాడో మరి అది వాడి ఇష్టం. వాడు సంక్షేమ పథకాలు ఇచ్చుకున్నాడా లేదంటే డెవలప్మెంట్ ఇచ్చుకున్నాడా అన్నది. ఆ డెవలప్మెంట్ ఇచ్చుకుంటే అది రేపొద్దున పనికి వస్తుంది, సంక్షేమం ఇస్తుంటే ఈ తాత్కాలికంగా ఇప్పటికే ఇవ్వడం. సో ఈ విషయంలో చూస్తే జగన్మోహన్ రెడ్డిని తప్పుపడడానికి ఎక్కడ కనపట్లేదంట. అంటే సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ మెయింటెనెన్స్లో ఆయన దగ్గర పాఠాలు నేర్చుకోవచ్చు. మీకు 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, 25 ఏళ్ళు సీఎం చేశాను, అవన్నీ వేస్ట్. సింపుల్ థింగ్స్ కుర్రాడైనా సరే వాడి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. బాబు గారికి సిన్సియారిటీ ఒకటి ఉండాలి ఫస్ట్. అది నేర్చుకోవడం కష్టం, అది పుట్టుకతో రావాలి, అది నేర్చుకుంటే వచ్చే విద్య కాదు. దాని అనుకోవడం కొంచెం జగన్మోహన్ రెడ్డి సిన్సియర్గానే వ్యవహరిస్తాడు. రాజశేఖర రెడ్డి కరెక్ట్గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే పాదయాత్రలో వెళ్ళి ఆ ఇంటికి గుమ్మం దగ్గర నిలబడి మంచినీళ్ళు ఇచ్చి తాగాడు అనుకోండి, ఆ ఇంటి తాలూకు యజమాని పంట పడినట్టే. ఆడికి సీఎం అయిన తర్వాత పిలిచి ఏదో ఒక ఉపకారం చేసాడు అని అంటారు. నాకు తెలియక కానీ కొంచెం ఉదారమైన స్వభావం కలిగినవాడని అందరూ అంటారు. రాజశేఖర రెడ్డి అంటే ఇప్పటికీ వేరే అభిమానులు ఉన్నారు రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి పోలి కొంతలో కొంత వచ్చి ఉంటుంది కదా, అంత గ్రేట్ అని చెప్పవచ్చు అందరూ అనరు. కాకపోతే కొంతలో కొద్ది ఉంటుంది. కాకపోతే ఇతను కొంచెం విండిక్టివ్, అంటే ఒక్కసారి పగబడితే మళ్ళీ పాతిమూల పగ సాధిస్తాడని చెప్పి కూడా అంటారు. అది కొంచెం మంచిది కాదు, అది మంచి లక్షణం కాదు. అంటే మీరు మంచి గుర్తుంచుకుని వాడికి ఉపకారం చేయడం అది గ్రేట్. అందుకని వాడు చేసిన చెడు గుర్తించుకుని వాడికి పగ సాధించడం అది కొంచెం అది మంచి లక్షణం కాదు. అదండి రాజశేఖర రెడ్డి గారు, అదే మన జగన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్ రెడ్డి గారు సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్లో ఎక్సలెంట్గా బిహేవ్ చేశారు. అది స్టడీ చేయడానికి మన రాజ్దీప్ సర్దేశాయ్ వాడు ఇంటికి వెళ్ళాడు, విజయవాడలో అతను ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆవకాయ బిర్యానీ అది పెట్టారు వాళ్ళు, భారతి గారు తిన్నాడు. తిని ఆంధ్ర ఫుడ్ గురించి గోల కట్టాడు. పెట్టి ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు. ఆంధ్ర ఫుడ్ బాగా ఉందని చెప్పి తిన్నాడు. పాపం ఫుడ్ కూడా చూడడానికి మంచి అట్రాక్టివ్గానే ఉంది. ఓకే, నాన్ వెజ్ అనుకోండి ఎక్కువ, మరి కడప వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువగానే తింటారు. ఆ నాన్ వెజ్ కూడా సేఫ్ అని అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మంచి మంచి నాటుకోళ్ళు వాడుంటారు, పెన్కిరాని బాయిలర్ కోళ్ళు అయితే వాడుంటారు. అదండి రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ విత్ జగన్ రెడ్డి అబౌట్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్. మన వైఎస్ఆర్సీపీ ఉన్నంతకాలం లాస్ట్ 5 years సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ ఎక్సలెంట్గా ఉన్నాయి. దానికి కారణాలు మనం ఏమైనా అనుకున్నా కూడా కారణాలు అయితే మంచి జరిగింది, స్టేట్కి జగన్మోహన్ రెడ్డికి మంచి జరిగిందని అనుకోవాలి. సరే, ఇదండి విషయం. మీ అభిప్రాయం చెప్పండి. చాలామంది జగన్ రెడ్డి గురించి ఏది భయపడిపోయి అణిగిమణి ఉన్నాడు, లేకపోతే అలా ఉంటాడేంటి అని అన్నారు.
నేనైతే జగన్ రెడ్డి భయపడే రకం కాదని అనుకుంటాను. సోనియా గాంధీనే లెక్క చేయలేదు. సోనియా గాంధీ మంచి ప్రమాదకరమైన వ్యక్తి ఆవిడ. అల్లరి పెట్టాలనుకుంటే ఎలాగైనా చేస్తుంది, కానీ చేసింది కూడా. సో ఆవిడనే లెక్క చేయలేదు. సో మోదీకి భయపడతాడని నేను అనుకోను. సరే, మీ అందరూ మీ అభిప్రాయం చెప్పండి కామెంట్స్ రూపంలో. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.